డియర్ ఫ్రెండ్స్, ఇది 2015 ఫోర్డ్ ఫిగో డీజిల్ మోడల్. ఇందులో ప్రాబ్లం ఏంది, కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇంజిన్ ఓవర్ హీటింగ్ అవుతుందని వచ్చాడు. మేము డయాగ్నోస్ చేసి అన్ని విషయాలు తెలుసుకున్నాక చెక్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఈ కూలెంట్ కంటైనర్ లో మీరు చూడొచ్చు, ఈ కూలెంట్ లో కూలెంట్ ఉండకుండా ఆయిల్ మిక్స్ అయిన పదార్థం ఉంది. ఈ ఆయిల్ మిక్స్ కావడం వల్ల ఈ కూలెంట్ ఈ విధంగా నల్లగా బురదలాగా తయారైంది. అసలు ఈ కూలెంట్ లో ఆయిల్ ఎలా మిక్స్ అయింది అంటే, ఎట్లాగైతే ఇంజిన్ ఓవర్ హీటింగ్ కాకుండా కూలెంట్ ఎలా కూల్ చేస్తుందో ఇంజిన్, అదే విధంగా ఇంజిన్ ఆయిల్ ని కూడా కూల్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటది. అది ఆయిల్ కూలర్ అంటారు. ఈ ఆయిల్ కూలర్ నుంచి ఈ ఆయిల్ అనేది లీక్ అయ్యి కూలెంట్ లో మిక్స్ అవుతుంది. ఈ ఆయిల్ కూలర్ లో యూనిట్ లో ఆయిల్ సప్లై చేసే హోల్స్, కూలెంట్ సప్లై చేసే హోల్స్ రెండు పక్క పక్కనే రన్ అవుతూ ఉంటాయి. వీటికి మధ్యలో వాషర్స్ గానీ ఆయిల్ ఓరింగ్స్ గానీ ఉంటాయి. అయితే ఇట్లా రన్ అవుతున్నప్పుడు ఈ వేడిగా ఉన్న ఇంజిన్ ఆయిల్ ని ఈ కూలెంట్ కూల్ చేస్తూ ఉంటది. ఈ ప్రాసెస్ లో ఆ ఓరింగ్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయ్యడం వల్ల ఆ ప్రెజర్ లో ఉన్న, హై ప్రెజర్ ఉన్న ఇంజిన్ ఆయిల్ లో ప్రెజర్ లో ఉన్న కూలెంట్ లోకి మిక్స్ అయ్యి ఇందులో కంటైనర్లోకి వస్తుంది. టోటల్ పూర్తిగా ఇంజిన్ జాకెట్స్, రేడియేటర్, హెడ్, హోస్ పైప్స్, పంపు అన్ని సిస్టమ్ లోకి ఈ లిక్విడ్ పాస్ అయింది. ఈ ఇంత మందంగా ఉన్న లిక్విడ్ రేడియేటర్ హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి అందులో పాస్ కాదు. అలా పాస్ కాకపోవడం వల్ల డ్యూ టు ఇనర్షియా ఆఫ్ ది లిక్విడ్ ఇది ఫ్లో అనేది చాలా స్లో అవుతుంది. స్లో కావడం వల్ల మీకు ఇంజిన్ కూలింగ్ కాదు. అలాగే దీనికి ప్రాబ్లమ్ అటెండ్ కాకుండా వదిలేస్తే మీకు ఓవర్ హీటింగ్ వల్ల ఇంజిన్ డ్యామేజ్ అయ్యి ఇంజిన్ కూడా సీజ్ కావచ్చు. అందుకోసం మీరు టైం టు టైం ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఇవన్నీ టెక్నీషియన్స్ తో అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు టెక్నీషియన్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. సో దట్ మీ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా దీన్ని ఇట్లానే అవాయిడ్ చేసి పట్టించుకోకపోవడం వల్ల ఇంజిన్ ఓవర్ హీటింగ్ అయ్యి పెద్ద డ్యామేజ్, పెద్ద ఖర్చులకి దారి తీస్తుంది. అలా కాకుండా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.